Good morning. Today we will see the total concept revision that is for the first mid examination. All of you open your notebook. All of you open your notebook. See our subject data structures. It is very easy and interesting subject if you concentrate. Otherwise, it is the most difficult subject because everything is in the form of programming, algorithms, and some form of simple calculations too. So I have provided various inputs to you. I have given all materials, whatever, some material may be in the terms of handwritten material, some other material may be in the form of typed text, or it may be a presentation. All of you maintain a notebook. All of you maintain a notebook so that it is very easy for you for your preparation. మా అందరూ ప్రాపర్ గా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు నోట్స్ మెయింటైన్ చేసుకుంటారో పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఈజీ అయిపోతుంది. అలానే గ్రూప్ లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మోస్ట్ ఆల్ ఇవాళ మిడ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అండ్ పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా రిలీజ్ అవుతాయి అని చెప్పి. ఓకే, నాకు రేపు ఎల్లుండి 2 క్లాసెస్, ఫస్ట్ అండ్ సెకండ్, రేపు ఎల్లుండి నాకు 2 క్లాసెస్ తో నాకు 2.5 యూనిట్స్ అయిపోయి థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంకా టాపిక్ 2-3 టాపిక్స్ థర్డ్ యూనిట్ లో పెండింగ్ ఉన్నాయి. రేపు ఎల్లుండి కంప్లీట్ అయితే దాదాపుగా థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి కొంత పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఒక్కసారి మనం అంతా అసలు ఏ టాపిక్స్ చదువుకున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అలానే మీకు మిడ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది ఒక్కసారి డిస్కస్ చేసుకొని క్లాస్ లో రేపు టాపిక్స్ వెళ్తాం. నేను లాస్ట్ నుంచి వస్తున్నాను. ముందుగా యూనిట్ నంబర్ 3 నుంచి. అలానే నేను ఒక్కసారి అన్మ్యూట్ చేస్తాను. జస్ట్ ఒకరు రెస్పాన్స్ ఇవ్వండి. నోట్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే అమ్మా, యూనిట్ నంబర్ 3లో క్యూస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. క్యూస్ అండ్ స్టార్ట్స్ మనకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే యూనిట్ నెంబర్ 3లో క్యూస్ అండ్ స్టార్ట్స్. దీన్ని 2 ప్లేసెస్ లో మీకు 2 పాయింట్స్ లాగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే డైరెక్ట్ గా చెప్తే కష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను 2 ఏరియాస్ లాగా ఒకసారి ఫస్ట్ యూనిట్ లోనే స్టార్ట్స్ గురించి చెప్పాను, తర్వాత ఒక ప్రోగ్రామింగ్ ఎలిమెంట్ చెప్పాను, క్యూస్ గురించి చెప్పాను. ఓకే, so the first one, introduction to queues. Introduction to queues. We know that queue is nothing but a data structure where all insertions and deletions are done at 2 ends. What insertions are done at rear and deletions are done at front. I given you a separate diagram for those queues. Representation of queues. See, for everything, for linked list, for queues, for stacks, everything, for the matrices, everything we have a representation, that is array representation and linked list representation. These are very simple diagrams. మీరు స్టాక్స్ తీసుకోండి, క్యూస్ తీసుకోండి, లింక్డ్ లిస్ట్ తీసుకోండి, స్పార్స్ మ్యాట్రిక్స్ తీసుకోండి, ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే దానికి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఎరే లాగా ఎలా రిప్రజెంట్ చేస్తాం, అలానే దాంతో పాటుగా లింక్డ్ లిస్ట్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేస్తాం మెమరీలో. చాలా సింపుల్ గా ఉండేటువంటి పాయింట్స్ అమ్మ, చాలా సింపుల్ గా. ఎరేస్ అండ్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మెమరీ, దట్ ఈస్ రిలేటెడ్ విత్ ద క్యూస్ అండ్ ఆల్సో లింక్డ్ లిస్ట్. చాలా సింపుల్ గా ఉండేటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈజ్
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యూస్. రెండు రకాల ప్రోగ్రామ్స్ నాన్న. ప్రోగ్రామ్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఏం చేయాలి గుర్తుందా? అల్గరిథం పర్ఫెక్ట్ అవ్వాలి. అల్గరిథంలో క్యూ తీసుకున్నప్పుడు ఇన్సర్ట్ క్యూ, డిలీట్ క్యూ, అండ్ దెన్ we have a display function. ఎరేలో అయితే నల్ అనే వాల్యూ వాట్ యు కాల్ ఇక్కడ -1 తో స్టార్ట్ అవుతాము. ఎరే అయితే -1 తో స్టార్ట్ అవుతాము. ప్రింట్ ఇస్ ఈక్వల్ టు రేర్ ఇస్ ఈక్వల్ టు -1. అదే కనుక లింక్డ్ లిస్ట్ అయినట్లయితే నల్ తో స్టార్ట్ అవుతాం. అక్కడ లింక్డ్ లిస్ట్ లో నోడ్ స్ట్రక్చర్ వాడుతూ ఉంటాం, పాయింటర్స్ వాడుతూ ఉంటాం. ఆ తర్వాత I have given applications of queues. క్యూస్ ఎక్కడెక్కడ వాడతారు? డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి అప్లికేషన్స్ లో క్యూస్ ఎక్కడ వాడతారు అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ లో వాడతారు, రైల్వే రిజర్వేషన్ లో వాడతారు, టెలిఫోన్ కాల్ సెంటర్ గురించి ఇలాంటి అప్లికేషన్స్ చెప్పాను. క్యూస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్: సర్క్యులర్ క్యూస్, డబుల్ ఎండెడ్ క్యూస్, ప్రయారిటీ క్యూస్ అండ్ మల్టిపుల్ క్యూస్. మనం సర్క్యులర్ క్యూస్ కి ప్రోగ్రామ్స్ తెలుసుకున్నాం, అల్గరిథమ్స్ తెలుసుకున్నాం, ప్రయారిటీ క్యూ చెప్పాను, మల్టిపుల్ క్యూస్ చెప్పాను, అలానే డి క్యూస్ చెప్పాను. సర్క్యులర్ క్యూలో ఎక్కడా కూడా ఎండింగ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ లో నల్ అనేటువంటి వాల్యూ ఉండదు. దట్ విల్ బి కనెక్టెడ్ విత్ ద ఫస్ట్ పార్ట్. దెన్ ప్రయారిటీ. సో నార్మల్ గా క్యూలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేటువంటి కాంపోనెంటే ఉంటుంది. ఎప్పుడైనా మీకు అవసరం అయితే ఈ క్యూలో ఈ ఎలిమెంట్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలి. whatever the element that is having highest priority is retrieved first. DQ, double ended queue. DQs అంటే ఏంటన్నా డబుల్ ఎండెడ్ క్యూ, ప్రయారిటీ క్యూస్, మల్టిపుల్ క్యూస్. ఆ తర్వాత స్టాక్స్ చెప్పానమ్మా. ఇంట్రొడక్షన్ టు స్టాక్స్. Stack is last in first out data structure. Array representation of stack, linked list representation of stacks. ప్రతిదానికి కామన్ గా ఇరు. Operations on stack, operations on linked stack, applications. ఇక్కడ అమ్మ నేను ఈ పాయింట్స్ అనేటువంటిది మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు. స్టాక్ ఇంప్లిమెంటేషన్ చెప్పానమ్మా. ఇక్కడ డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ ఎరేస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఈ టాపిక్ లో ఉన్నటువంటి యూనిట్ నంబర్ 3 లో ఉన్నటువంటి పార్ట్. ఒక్కసారి కొన్ని క్వశ్చన్స్ రాసుకోండమ్మా. జస్ట్ రైట్ డౌన్ సమ్ క్వశ్చన్స్, సమ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫర్ యూనిట్ నంబర్ 3. అందరూ అసైన్మెంట్ క్వశ్చన్స్ రాసుకోండి. ఎప్పుడైనా మీకు ఇచ్చినప్పుడు నోట్ డౌన్ ద క్వశ్చన్. వాట్ ఈస్ meant by a queue? వాట్ ఈస్ మా యూనిట్ 3 లో ఒక 2 అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. వాట్ ఈస్ meant by a queue? and discuss in detail about how to represent queues. మా అసైన్మెంట్ క్వశ్చన్ చూడండి. What is a queue? Discuss or explain in detail about how to represent queues. అమ్మా ఆన్సర్ ఏం రాస్తారు చెప్పండి. ఎవరైనా ఆన్సర్ ఏం రాస్తారు చెప్పండి అన్న. ఏమ్మా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? Introduction to queues. ఏమ్మా
క్యూస్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూస్. అదే ఏంటి రిప్రజెంటేషన్ ఏం చేస్తావు? ఎరే రిప్రజెంటేషన్, లింక్డ్ లింక్డ్ లిస్ట్ లిస్ట్. రిప్రజెంటేషన్. మర్చిపోవద్దమ్మా, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ స్టాక్? What is a stack? What is a stack? Discuss with an example. Discuss with example. What is a stack? Discuss about or discuss with example. Or we can say, just one second. What is a stack? And implement stacks using linked list or arrays. మా ప్రోగ్రామ్ గుర్తుందా? టాప్ ఈజ్ ఈక్వల్ టు -1, టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అని చెప్పామమ్మా. ఆ పాయింట్ ఒక్కసారి మీరు రాయాల్సి ఉంటుంది. స్టాక్ అంటే ఏంటో చెప్పి స్టాక్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ని డిస్కస్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ సర్క్యులర్ క్యూ? వాట్ ఈస్ ఏ సర్క్యులర్ క్యూ? Explain with an example. అమ్మా, విత్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ క్యూ అంటే ఏంటో థియరిటికల్ గా చెప్పి దానికి డయాగ్రామ్స్ లాగా గుర్తుందమ్మా. ఇన్సర్ట్ చేస్తే ఇలా ఉంటుంది, డిలీట్ చేస్తే ఇలా ఉంటుంది, అలా చెప్తూ వెళ్ళాం. ఇన్సర్షన్ ఇలా ఉంది, డిలీషన్ ఇలా ఉంది అనేటువంటి సర్క్యులర్ క్యూ కి ఆపరేషన్ చెప్పాము, అల్గోరిథం చెప్పాము. ఈ 3 క్వశ్చన్స్ యూనిట్ నెంబర్ 3 నుంచి ఉన్నటువంటివమ్మా. యూనిట్ నెంబర్ 3 అందులో ఇంకా మనకి ఇంకొక స్టాక్ అప్లికేషన్స్, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ నొటేషన్స్, ప్రిఫిక్స్ నొటేషన్స్ అవి ఉన్నాయి. మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ అమ్మా, యూనిట్ నెంబర్ 2. మీరు ఎంత చదువుతున్నా కంపల్సరిగా అసలు మీకున్నటువంటి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ లో ఏం క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక ఐడియా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకోసమే మనం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం. యూనిట్ నెంబర్ 2 చూడమ్మా. దిస్ ఈస్ ద టోటల్ చాప్టర్ రిలేటెడ్ విత్ లింక్డ్ లిస్ట్. మొత్తం లింక్డ్ లిస్ట్, టోటల్ గా లింక్డ్ లిస్ట్. ఇంట్రొడక్షన్, సింగిల్ లింక్డ్ లిస్ట్, representation of linked list in the memory, okay, operations on single linked list. మీకు గుర్తుంటే ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, సెర్చింగ్ చేయొచ్చు, ట్రావర్సింగ్ చేయొచ్చు. అలానే మనం లాస్ట్ లో చెప్పాం రివర్సింగ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్, అప్లికేషన్స్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, polynomial expression representation, addition and multiplication, sparse matrix representation using linked list, advantages and disadvantages of single linked list, double linked list, insertions, deletions, circular linked list, insertions, deletions. A linked list is a dynamic data structure where the data may be extended or the size may be extended or decreased according to the user requirement. And in the case of linked list, we have single linked list, double linked list, and circular linked list. In a single linked list, we will have one single linked list. We have data element and pointer to the next node. A node structure consists of only 2 fields. One is called as pointer,
second one what you call data. Whereas double linked list is considered, it contains three parts. First one is a address of a previous node, data value, address of a next node. Next component is circular linked list. Circular linked list may be applicable either for the single linked list or double linked list too. In the case of circular linked list, the last node is going to point to the first node without a null value. Without a null value. అలానే మీకు ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చాను, అల్గరిథమ్స్ ఇచ్చాను. అల్గరిథమ్స్ చాలా ఈజీగా ఉంటాయన్న. అల్గరిథం మీకు వస్తే దాని ప్రోగ్రామ్ లాగా రాయండి, ఫంక్షన్ లాగా రాయండి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలానే ఇంకొకటి, మిడ్ ఎగ్జామ్ లో అయినా పబ్లిక్ ఎగ్జామ్ అయినా గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ ని వదిలేయద్దు. చాయిస్ రామని నా ఉద్దేశం కాదండి. మీరు ఏదైతే రాయాలో కంటెంట్, ఆ కంటెంట్ ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయండి. వచ్చినంత వరకు రాయండి, కొంచెం డీటెయిల్ గా, అంతే తప్ప ఎట్ ఎ గ్లాన్స్ రాయకండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు వాడు ఎస్ఏ క్వశ్చన్ అడిగితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, 7 మార్క్స్ క్వశ్చన్ కి 2 మార్క్స్ ఆన్సర్ రాస్తారు. మార్క్స్ ఎలా వస్తాయమ్మా? క్వాంటిటీ, క్వాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. క్వాంటిటీ, క్వాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో కరెక్ట్ ఆన్సర్ రాయాలి, లెందీ ఆన్సర్ రాయాలి. అంతే తప్ప 2 లైన్లు రాస్తాను సార్ కుదరదండి. మీరు ఎంత ఎక్కువ వీలైతే కంటెంట్ అంత రాయండి. నెక్స్ట్ ఇంకొకటి, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ రాయడంతో పాటుగా ట్రై టు ప్రజెంట్ ఎవ్రీథింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏ గ్రాఫికల్ కాంపోనెంట్. బొమ్మలు చూసారుగా, లింక్డ్ లిస్ట్లు కానీ, స్టాక్లు కానీ, క్యూస్ కానీ, ఎరేజ్ ఇలాగా తీసుకోవడం, డబ్బాల్లో ఈ ఎలిమెంట్స్ ప్లేస్ చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. In the given linked list, we have a first node pointed by a start point. It contains address of the first node. Then next address contains second node. The value in the second node is 10. Ala generalized. మీకు వచ్చినటువంటి కంటెంట్ ని try to understand in your own language and convert that information into English. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ లో కానీ, మిడ్ ఎగ్జామ్ లో కానీ ఎప్పుడూ కూడా మీరు వీలైనంత వరకు కంటెంట్ ఎక్కువ రాయడానికే ట్రై చేయండి. లెందీనెస్ ఉన్నటువంటి కంటెంట్ మాత్రమే ట్రై చేయండి. ఓకేనమ్మా? అంతే తప్ప సార్ లైట్ గా రాసి వస్తామండి, సెట్ అవ్వదమ్మా, సెట్ అవ్వదు. జాగ్రత్తగా మీరు చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇందులో మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. యూనిట్ నెంబర్ 2 అమ్మా. నెంబర్ 1, write down. What is a linked list? Explain different types of, or explain types of linked list. Mention advantages and disadvantages. అంటే ఏం చేయాలమ్మా, దీన్ని లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చెప్పాలి. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. నీకు గుర్తుందమ్మా, ఈ చెప్పేటప్పుడు నాన్న సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంటుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మనం ఈ విధమైనటువంటి వాట్ యు కాల్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో డేటా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది.
నోడ్ ఉంటుంది, నోడ్ లో డేటా ఫీల్డ్ ఉంటుంది, నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది, లాస్ట్ లో నల్ ఉంటుంది, మెమరీలు ఇలా ఉంటుంది అని మనం మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. అది ఎక్కువ కాకుండా ఒక 5-6 లైన్స్, ఒక డయాగ్రామ్, 2 లైన్ల ఎక్స్ప్లెనేషన్. డబల్ లింక్డ్ లిస్ట్ కూడా అంతే. ఇన్ ద కేస్ ఆఫ్ డబల్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి కొంచెం. తర్వాత సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ దానికి కూడా థియరీ, ఆ తర్వాత దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఒక పేజ్, ఫుల్ పేజ్ మొత్తం కూడా లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్. ఆ తర్వాత అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. జనరల్ గా మనకి సిలబస్ లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అని ఉంది. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంది. జనరల్ గా we will consider that is advantages and disadvantages. అంతే, దానికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని మనం ఇది తీసుకోండి. నెక్స్ట్, what is a single linked list? Discuss the operations on single linked list. మీకు లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, దాని మీద ఉన్నటువంటి ఆపరేషన్స్ ఏంటి, లేదా డిస్కస్ ద బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ విత్ అల్గరిథమ్స్. మా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయమన్నాము అంటే ఆటోమేటిక్ గా మీరు రాయాల్సిన ఏంటన్నా, కంపల్సరిగా అల్గరిథం రాయాలి. మిమ్మల్ని ప్రోగ్రామ్ అడగలేదమ్మా, ప్రోగ్రామ్ అడగలేదు. నేను అడిగింది ఏంటి, ఓన్లీ అల్గరిథమ్స్ రాయండి, తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లేకపోతే ఓకే, ఈ 2 క్వశ్చన్ చాలేమో ప్రస్తుతానికి. ఈ 2 క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ వన్ అమ్మా, యూనిట్ నంబర్ 1. ఇంకొక క్వశ్చన్ అన్న, వెయిట్. రైట్, అప్లికేషన్స్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఒకటి తీసుకుందాం. అప్లికేషన్స్ ఆన్ అప్లికేషన్స్ ఆన్ లింక్డ్ లిస్ట్. ఇక్కడ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఒకటి, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, స్పార్స్ మాట్రిక్స్ రిప్రజెంటేషన్, అవి ఒక 2 పేజీలు ఆన్సర్లు రాయాలమ్మా. డిస్కస్ వేరియస్ applications associated with linked list. Various applications associated with linked list. అమ్మా, ఈ 3 క్వశ్చన్స్ మనకి ఉన్నటువంటి సెకండ్ యూనిట్ అనుకున్నా. తర్వాత we move on to the first unit. ఏంటి ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం. సిలబస్ చూడండి అమ్మా, ముందు ఫస్ట్ యూనిట్ లో సిలబస్ చూడండి. డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, అల్గరిథం అంటే ఏంటి, ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, ఆ తర్వాత preliminaries of algorithms, time and space complexity, searching, binary searching, sorting, etc. ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్స్ ఏనన్నా, ఒక 2 పాయింట్స్ మిస్ అయ్యని మనం అది కూడా డిస్కస్ చేసుకుందాము. రేపు ఎల్లుండి క్లాసులతో అయిపోతుంది. క్విక్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్. రేపు మెర్జ్ సార్ట్ చెప్తాను, ఎల్లుండి క్విక్ సార్ట్ చెప్తాను. క్వశ్చన్స్ రాసుకోండి, అసైన్మెంట్ క్వశ్చన్స్.
what is data structure? What is data structure? ఆ తర్వాత డేటా స్ట్రక్చర్ లో క్లాసిఫికేషన్ మీకు బాగా తెలుసు. అదేంటి అంటే లీనియర్, నాన్ లీనియర్, స్టాటిక్, డైనమిక్, హెట్రోజీనియస్, హోమోజీనియస్, హెట్రోజీనియస్, హోమోజీనియస్. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇంకొంచెం మనకి అవసరానికి ఉపయోగపడే విధంగా డిస్కస్ వాట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్, డిస్కస్ ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్. గుర్తుందమ్మా, ఆపరేషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అంటే మీరు మొత్తం రాయాల్సి ఉంటుంది. ఆపరేషన్స్ నేను డిస్కస్ classification and operations on data structures. మా క్వశ్చన్స్ జాగ్రత్తగా గమనించండి. డేటా స్ట్రక్చర్ డెఫినిషన్ రాసి టైప్స్ రాయాలి. లీనియర్ ఆర్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, లీనియర్, నాన్ లీనియర్. డెఫినిషన్స్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్. తర్వాత ఆపరేషన్స్ రాయాలమ్మా. క్రియేషన్, destroy, create, destroy. తర్వాత insert, delete, split, merge, sort, traversing. All these are operations on data structure. ఇవేంటమ్మా? ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్. కాబట్టి కొంచెం పెద్ద క్వశ్చన్ ఏనన్నా, ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ కంపల్సరిగా ఉండాలి. నెక్స్ట్ వన్ అమ్మా, మన సిలబస్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ చూడండి. సెర్చింగ్ మెకానిజం ఒకటి ఉంది, సార్టింగ్ మెకానిజం ఉంది. వాట్ ఈస్ సెర్చింగ్? డిస్కస్ బైనరీ సెర్చ్ విత్ an example. విత్ ఎగ్జాంపుల్ అంటే కంపల్సరిగా అల్గోరిథం రాయండి. వాట్ ఈస్ మెంట్ బై సెర్చింగ్? అసలు సెర్చింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై సెర్చింగ్? డిస్కస్ బైనరీ సెర్చ్ విత్ an example. డిస్కస్ బైనరీ సెర్చ్ విత్ an example. బైనరీ సెర్చింగ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ రాయండి. అయిపోయింది. నెక్స్ట్ వన్ అమ్మా, ఇంకొక సార్టింగ్ మెకానిజం గురించి మనం వస్తున్నాం. సార్టింగ్ అంటే ఏంటి? చాలా అమ్మా ఇంకా ఉన్నాయి. ఏడిటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ అన్ని క్వశ్చన్స్ అసైన్మెంట్ ఇవ్వలేను కాబట్టి మీరు చదివేటప్పుడు కంపల్సరిగా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. అలానే డిస్కస్ మెర్జ్ సార్ట్ in detail. లేకపోతే ఓపెన్ చేయండి. write an algorithm for merge sort దీనికోసం ఏం చేస్తానంటే కన్ఫ్యూషన్ లేకుండా వాట్ ఈస్ సార్టింగ్, mention different types and discuss merge sort with an example. That's it. అంటే సార్టింగ్ అంటే ఏంటో చెప్పాలి. Sorting is a method of arranging the data either in ascending order or in descending order. Just mention చేయటమే. మీరు రెండు రకాల సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటారు. అందులో నుంచి మనం చాలా కేటగిరీస్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. Some of the sorting techniques include bubble sort, insertion sort,
సెలెక్షన్ సార్ట్, క్విక్ సార్ట్, రాడిక్ సార్ట్, మెర్జ్ సార్ట్. అందులో నుంచి మెర్జ్ సార్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేసుకోవాలి. మెర్జ్ సార్ట్ అంటే ఏంటి రేపు చెప్తానమ్మా. డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ ఫాలో అవుతుంది, అలానే మెర్జ్ అనేటువంటి కాంపోనెంట్ ఫాలో అవుతుంది. ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ తీసుకుంటాం, అల్గరిథం రాయాలి. విత్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు కంపల్సరిగా అల్గరిథం రాయాలి. ఇవి మొత్తం మీకున్నటువంటి ఇది. అలానే నేను కూడా ఇంకొంచెం డీటెయిల్డ్ ప్రజెంటేషన్స్ అమ్మా, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఏదైతే యూనిట్ 1, యూనిట్ 2 ఉందో వీటికి ప్రజెంటేషన్స్ కూడా పంపిస్తాను. నేను రాసిచ్చిన నోట్స్ చదువుకోండి చాలు, మీరు రాసుకున్న నోట్స్ చదువుకోండి. అన్ని కలిపి కూడా ఇంకా ప్రజెంటేషన్ చేశాను, అది కూడా మీకు పంపిస్తాను, ఇబ్బంది లేదు. ఓకే, జస్ట్ మనకున్నటువంటి కాన్సెప్ట్స్ ఎట్లా ఉంది ఏంటి ఒక్కసారి క్వశ్చన్స్ చూడండి అమ్మా. ఇవి క్వశ్చన్స్ నాన్న. ఇందులో అందరూ నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అసైన్మెంట్ మాక్సిమం ఒక ఎగ్జామ్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన గ్రూప్ లో ఏంటి అంటే మాక్సిమం 12th నుంచి ఎగ్జామ్స్ ఉండొచ్చు అని అన్నారు. 12th నుంచి. మరి ఇది ఏ ఎగ్జామ్స్ ఏంటి క్యాలెండర్ వాళ్ళు వచ్చేస్తుంది. ముందు రేపు ఎల్లుండి కనుక మనం ఇది టాపిక్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఆ తర్వాత ఏంటి అనేటువంటిది చూద్దాం, నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనమ్మా. మనం యూనిట్ 3, యూనిట్ 4 అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంకా యూనిట్ 3లో కొంత, యూనిట్ 4లో కొంత, యూనిట్ 4, యూనిట్ 5 చెప్పాలి. అవి ఇబ్బంది లేదు, కొంచెం చిన్న టాపిక్సే. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 థియరిటికల్ గా ఎక్కువగా ఉండేది. 2-3 ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ అల్గరిథమ్స్ ఉంటాయి కానీ మరి అంత పర్టికులర్ గా ఉండేటువంటి పాయింట్స్ కాదు. ఓకే, చెప్పండి అమ్మా, మీ వైపు నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాకు అందరూ అసైన్మెంట్ రాసేయండి, ఎంత త్వరగా రాస్తే అంత మంచిది. మొదలు పెట్టేసేయండి. నాకు ఒక 1 వీక్ టైం ఇస్తున్నాను. 1 వీక్. ఈ 1 వీక్ లో అసైన్మెంట్ కంప్లీట్ అవుతుంది. A4 షీట్ లో బోత్ ద సైడ్స్ రాయండి. పైన అసైన్మెంట్ అని చెప్పి దానికి 5 మార్క్స్ ఉంటాయి నాన్న. అసైన్మెంట్ కి 5 మార్క్స్ ఉంటాయి. సో మీ మిడ్ ఎగ్జామ్ కరెక్ట్ చేసేటప్పుడు అసైన్మెంట్ ఇచ్చిన వాళ్ళకి 5 ఉంటాయి, సబ్మిట్ చేస్తే ఆన్ టైంలో, లేకపోతే 0. మీ చేతిలో ఉన్న మార్క్స్ ని చెడగొట్టుకోకండి. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్. సార్, ఏమ్మా? ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ట్రావర్సింగ్, సర్చింగ్, ఇన్సర్షన్ లో 4 ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సింగ్, అలానే డిస్ప్లేయింగ్ అని చెప్పాను. డిస్ప్లేయింగ్ అనేది కూడా రాసుకోవచ్చు. అల్గరిథం చిన్న అల్గరిథమే కదమ్మా. ఓకే, అంటే ఇన్సర్షన్స్, డిలీషన్స్ లో 4 కేసెస్ రాయాలా సార్? అంటే టైం అంత ఉండదమ్మా, మీరు సింపుల్ గా రాసినా చాలు. ఓకేనా? ఓకే సార్. మీకు ఆల్రెడీ సపరేట్ గా ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి. సింగిల్ లింక్డ్ లిస్ట్ డిస్కస్ బేసిక్ ఆపరేషన్స్ అన్నప్పుడు ఇక్కడ డీటెయిల్ గా రాయాలి అల్గరిథమ్స్. ఏంటి అల్గరిథమ్స్? మీరు ఆపరేషన్స్ ఇవి ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయండి. అందులో ఏం చేస్తారు? క్రియేషను, ఇన్సర్షన్, డిలీషన్, మీకు ఎంత కంఫర్టబుల్ అయితే అంత రాయండి. ఎందుకంటే ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్, ఇన్సర్ట్ ఎట్ సమ్వేర్ అలా రాసి కొంచెం ఒక అల్గరిథం లాగా చెప్పండి అమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? చెప్పండి అన్న. మెడికల్ ఎనీ క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ క్వశ్చన్స్ లో అన్ని తెలిసిన క్వశ్చన్సా, తెలియని క్వశ్చన్సా? తెలిసిన క్వశ్చన్స్ సార్. అమ్మా జాగ్రత్తగా కొంచెం లెందీగా మీరు కనుక అసైన్మెంట్ రాసేటప్పుడు నీట్ గా ఒకసారి చదువుకుంటూ రాస్తే మిడ్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ అయిపోతుంది. వీలైనంత వరకు దీనిలో నుంచే మిడ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇస్తాను. కాబట్టి అలానే ఏడిటి ఒకటి చదవండి అమ్మా, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కూడా చదవండి, రాసుకోండి. లాస్ట్ లో ఏడిటి అని కూడా క్వశ్చన్ రాసుకోండి అమ్మా. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, ఏడిటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏం లేదమ్మా, మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే ముందు
ఆ టాపిక్ ఏంటో తీసుకోండి. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్, డిస్కస్ క్లాసిఫికేషన్. ముందుగా చదువుతున్నప్పుడు చూడండి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్ అనే దానికి చాలా డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. అందులో డేటా స్ట్రక్చర్ కి ఒక డెఫినేషన్ చదువుకోండి, లేదా లెందీనెస్ కొంచెం పెరగాలి కాబట్టి 2 డెఫినేషన్స్ రాయండి. ఆర్గనైజింగ్ ఆఫ్ డేటా, మానిపులేషన్ ఆఫ్ డేటా ఇన్ అన్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్. ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఒక చార్ట్ లాగా రాసుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. అందులో మరలా ఏం తీసుకున్నాం? అగైన్ we have static, dynamic, linear, non-linear, homogeneous, heterogeneous. స్టాక్స్, క్యూస్ లీనియర్ అంటారు, ట్రీస్, గ్రాఫ్స్ నాన్ లీనియర్ అంటారు, లింక్డ్ లిస్ట్ డైనమిక్ అంటారు, స్టాక్స్, క్యూస్ ని స్టాటిక్ అంటారు. ఇలా ప్రధానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటుంది, ఒక్కొక్క డెఫినేషన్ అన్న. తర్వాత ఏం చేయాలి? ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్. ఇక్కడ క్లాసిఫికేషన్స్ లో మీకు స్టాక్స్ గురించి తెలుసు ఆల్రెడీ. మీకు స్టాక్స్ గురించి తెలిసినప్పుడు స్టాక్స్ గురించి మెన్షన్ చేయండి, ఏం పర్లేదు. దాని గురించి ఒక లైన్ రాయండి, ఇబ్బంది ఏమి లేదు. ఓ చిన్న డయాగ్రామ్ లాగా మెన్షన్ చేయండి స్టాక్ గురించి రాసేటప్పుడు. ఎంత ఎక్కువ కంటెంట్ రాయటానికి ఛాన్స్ ఉంటే అంత ఎక్కువ కంటెంట్ రాయండి, మీకు వచ్చిందే. ఆపరేషన్ క్రియేషన్ అంటే ఏంటి? ఒక డెఫినేషన్. డిస్ట్రాయ్, ఇన్సర్ట్, డిలీట్ ఇవన్నీ కూడా ఆపరేషన్. చాలా సింపుల్ క్వశ్చన్ కదా నాన్న. తర్వాత సెర్చింగ్ అంటే ఏంటి? ఆపరేషన్స్ ఒకటే కదా. సెర్చింగ్ అంటే ఏంటి? మీరు ఎప్పుడు చెప్పినా ఏం చేయాలంటే, నేను అందుకే ముందు సెర్చింగ్ అని ఇచ్చాను. సెర్చింగ్ అంటే ఏంటో చెప్పి, there are different categories of searching: binary search, linear search, Fibonacci search. నేను ఇక్కడ అడిగింది ఏంటమ్మా? బైనరీ సెర్చ్ విత్ అన్ ఎగ్జాంపుల్. బైనరీ సెర్చ్ విత్ ఎగ్జాంపుల్ అంటే అల్గోరిథం రాయాల్సిందే. మీకు హై వాల్యూ, లో వాల్యూ తీసుకోండి, మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోండి, మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అయిందా లేదా, ఇలా మీరు చెక్ చేసుకోండి. ఓకేనమ్మా? ఇది అలానే లింక్డ్ లిస్ట్. ప్రతిదానికి అసైన్మెంట్ కనుక మీరు పర్ఫెక్ట్ గా రాయగలిగితే పబ్లిక్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయినట్లే. ఇంకా టైం లేదమ్మా. ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అయిందంటే మీరు అసలు ఎక్కడ దొరకరు. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టేస్తాడు. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి పబ్లిక్ ఎగ్జామ్స్ అంటాడు. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్స్ అంటాడు. అది అయిపోయిన వెంటనే సెకండ్ మిడ్ అంటాడు, పబ్లిక్ అనేస్తాడు. ఎందుకంటే మరలా వేవ్, థర్డ్ వేవ్ అంటారు, ఏదో వేవ్లు అంటారు. వీళ్ళంత త్వరగా కంప్లీట్ చేయని ట్రై చేస్తాడు. సో మనం ఆల్రెడీ 3 యూనిట్స్ దాకా కంప్లీట్ చేసుకుని ఉన్నాం. మిగతావి కూడా ప్రతి పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. అవసరమైతే ఐ విల్ రిక్వెస్ట్ చైర్మన్ సార్ టు అలొకేట్ అడిషనల్ అవర్స్. మీకు ఏం చేస్తానంటే, ఎప్పుడైతే మీ ఎగ్జామ్స్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరిగే టైంలో 4th యూనిట్ కి 5th యూనిట్ కి మెటీరియల్ తయారు చేసేస్తాను. ఇప్పుడు కూడా నోట్స్ ఏమి ఇవ్వట్లేదు క్లాస్ జరిగేటప్పుడు. నోట్స్ రాసుకోమని మనం టైం ఏం వేస్ట్ చేసుకోవట్లా. ఓన్లీ థియరీని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాన్సెప్ట్సే, ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. తర్వాత చైర్మన్ సార్ రిక్వెస్ట్ చేసైనా సరే అడిషనల్ క్లాసెస్ తీసుకొనైనా సరే అక్కడ మెటీరియల్ మీకు ముందే పంపించేస్తాను. ఎందుకంటే రెడీ అవుతుంది కదా 4th యూనిట్ 5th యూనిట్. ఇంకొంచెం స్పీడప్ చేసుకుందాం. బట్ మనం ఏ పాయింట్ మిస్ చెయ్యకూడదు పబ్లిక్ ఎగ్జామ్ కి. సార్ మాకు ఈ యూనిట్ లో టాపిక్స్ చెప్పలేదు అనే మాట అయితే రాకూడదు అనేటువంటి. ఇంకా మీ వైపు నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఆగండ్లా, ఎనీ క్వశ్చన్స్? No, sir. అంతా క్లియర్ గానే ఉందమ్మా? అసైన్మెంట్ అంతా Yes, sir. కారంపూడి, Yes, sir. కారంపూడి, రేపల్లె, No doubt. Yes, sir. No 220, Yes, sir. నారాకోడూరు, Yes, sir. చాక్పీస్. Sir, yes, sir. రైట్, ఓకేనన్నా. సో అందరు అసైన్మెంట్ క్వశ్చన్స్ చదవండి. అలానే రాని వాళ్ళు ఎవరైనా, క్లాసెస్ కి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, మీ పర్సనల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మీ గ్రూప్ లో పెట్టేసుకుని అందరినీ అసైన్మెంట్ 1 వీక్ లో కంప్లీట్ చేయమని చెప్పండి. కంప్లీట్ చేసి ఏ క్యామ్ స్కానరో, ఎడోబ్ స్కానరో యూజ్ చేసి దాన్ని స్కాన్ చేసి PDF ఫైల్ గా మెయింటైన్ చేయండి. అడుగుతాను, అడిగినప్పుడు నాకు పంపించేస్తారు.
తర్వాత కాలేజ్కి వచ్చినప్పుడు ఫిజికల్ గా మీరు సబ్మిట్ చేద్దరు కానీ. ఓకేనమ్మా? ఓకే, అందరూ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి ఆన్ టైం, కరెక్ట్ గా 1 వీక్ అమ్మా. అంటే నాకు నెక్స్ట్ 7th కల్లా, ఇవాళ 30th కదమ్మా, 30th 8th కల్లా సబ్మిట్ చేయండి. 8th కల్లా సబ్మిట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. దట్స్ ఇట్.